ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 18 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరే సత్యమైన అలౌకిక ఇంద్రజాలికులు. మీరు మనుషులను దేవతలుగా చేసే ఇంద్రజాలాన్ని చూపించాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, మంచి పురుషార్థం చేసే విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయి? సమాధానము, వారు గౌరవయుక్తంగా పాస్ అయ్యేందుకు అనగా విజయమాలలోకి రావాలి అనే లక్ష్యం ఉంచుకుంటారు. వారి బుద్ధిలో కేవలం తండ్రి ఒక్కరి స్మృతి మాత్రమే ఉంటుంది. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క బాబాతోనే ప్రీతిని ఉంచుతారు. ఈ విధమైన పురుషార్థులే మాలలోని మణులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఇంద్రజాలికులుగా అయ్యారు. అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలికుడు అని అంటారు. మనుషులను దేవతలుగా చేసే ఇంద్రజాలికులు ఎవ్వరూ ఉండరు. ఇది ఇంద్రజాలమే కదా. ఎంత గొప్ప సంపాదన చేయించే మార్గాన్ని మీరు తెలియచేస్తారు. పాఠశాలలో టీచరు కూడా సంపాదించడం నేర్పిస్తాడు. చదువు సంపాదనే కదా. భక్తి మార్గంలోని కథలు, శాస్త్రాలు మొదలైనవి, వాటిని వినడాన్ని చదువు అని అనరు. అందులో ఏ ఆదాయము లేదు. కేవలం ధనము ఖర్చు అవుతుంది. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో చిత్రాలు తయారు చేస్తారు, మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. భక్తి చేస్తూ చేస్తూ మీరు ఎంతో ధనాన్ని ఖర్చు చేసేస్తారు. టీచర్ అయితే సంపాదన చేయిస్తారు. చదువు ద్వారా జీవనోపాధి జరుగుతుంది. పిల్లలైన మీ చదువు చాలా ఉన్నతమైనది. అందరూ చదవాలి కదా. పిల్లలైన మీరు మనుషులను దేవతలుగా తయారు చేసేవారు. ఆ చదువు ద్వారా బారిస్టరు మొదలైన వారిగా అవుతారు. అది కూడా ఒక్క జన్మ కొరకు మాత్రమే. ఆ చదువుకు ఈ చదువుకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అందువలన ఆత్మలైన మీకు శుద్ధమైన నష ఉండాలి. ఇది గుప్తమైన నష. బేహద్దు తండ్రిది అద్భుతమైన ఆత్మిక ఇంద్రజాలము. ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ సత్తు ప్రధానంగా అవ్వాలి. సన్యాసులు ఒక ఉదాహరణ చెప్తారు. నేను బర్రెను అని అనుకోమని ఒక వ్యక్తికి చెప్తే అతను అలాగే భావిస్తూ ఒక గదిలో కూర్చుంటాడు. తరువాత అతడి సంబంధికులు వచ్చి గది నుండి బయటకు రమ్మని పిలిస్తే, నేను బర్రెను కదా, ఈ గది ద్వారము గుండా నేను బయటికి ఎలా రాగలను అని అంటాడు. అలా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు, ఇప్పుడు చూస్తే అపవిత్రులుగా అయిపోయారు. మళ్ళీ మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రముగా అవుతారు. ఈ జ్ఞానాన్ని విని నరుడి నుండి నారాయణుడుగా లేక మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజ్యము కూడా ఉంటుంది కదా. పిల్లలైన మీరిప్పుడు శ్రీమతం ఆధారముగా భారతదేశంలో దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మీకు ఇచ్చే శ్రీమతం సరి అయినదా లేక శాస్త్రాలలోని శ్రీమతం సరి అయినదా నిర్ణయించుకోండి. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని విశేషంగా వ్రాయబడింది. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? అందరూ నిరాకార శివుడు అని తప్పకుండా అంటారు. ఆత్మలమైన మనమందరం కూడా వారి పిల్లలము, పరస్పరంలో సోదరులము. వారొక్కరే తండ్రి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరందరూ ప్రేయసులు, ప్రియుడునైనా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని. ఎందుకంటే నేనే మీకు రాజయోగమును నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రాక్టికల్గా నరుడి నుండి నారాయణుడుగా అవుతారు. వారేమో మేము సత్యనారాయణ కథను వింటాము అని అంటారు.
దీని ద్వారా మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతామని ఎవరూ భావించరు. తండ్రి ఆత్మలైన మీకు జ్ఞానము అనే 3వ నేత్రాన్ని ఇస్తారు. దీని ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు. ఆత్మలు నివసించే స్థానాన్ని నిర్వాణ ధామము అని అంటారు. పిల్లలైన మీరిప్పుడు శాంతిధామము, సుఖధామాలనే స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఆత్మకు సత్యమేదో అసత్యమేది అనేది ఆ జ్ఞానం ఇప్పుడు లభించింది కదా. కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. తండ్రి పిల్లలకే కదా అర్థం చేయిస్తారు. పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతర మనుషులకు అసలు తండ్రి గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగానే అవుతాయి. సత్యయుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ పిల్లలు మొదలైన వారు ఉండరా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా చెప్పండి. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అక్కడ ఈ పంచవికారాలు మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి? ఇది చాలా సాధారణమైన విషయము. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ఇది రైట్ అని భావిస్తారో వారు వెంటనే నిలిచిపోతారు. కొందరు అర్థం చేసుకోలేకపోతే పోను పోను అర్థమవుతుంది. దీపము వద్దకు దీపపు పురుగులు వస్తాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి. వీరు కూడా దీపమే కనుక అందరూ కాలిపోయి సమాప్తం అవ్వవలసి ఉంటుంది. ఇది కూడా బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. అంతేకాని ఇతర దీపం అంటూ ఏదీ లేదు. అవన్నీ సాధారణమైనవే. దీపము పైన అనేక పురుగులు కాలి పడిపోతాయి. దీపావళి నాడు లెక్కలేనన్ని చిన్న చిన్న దోమలు ఉదయించి మళ్ళీ మరణిస్తాయి. కొన్నైతే వెంటనే మరణిస్తాయి. జీవించడం, మరణించడం. అదేవిధంగా కొన్ని ఆత్మలు అంతిమంలో వచ్చి జన్మ తీసుకుని వెంటనే మరణిస్తాయి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అంటే పురుషార్థం చేసి గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి కదా. మంచి విద్యార్థులు చాలా మంచి పురుషార్థం చేస్తారు. ఈ మాల కూడా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అయిన వారిదే. ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. వినాశకాలంలో విపరీత బుద్ధి అని అంటారు కదా. దీని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. కానీ పిల్లలైన మీకు అయితే తండ్రి జతలో ప్రీతి బుద్ధియే ఉంది. ఒక్క తండ్రిని తప్ప మనం ఇంకెవ్వరినీ కూడా స్మృతి చెయ్యము. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహము యొక్క సర్వ సంబంధాలను వదిలి బుద్ధి ద్వారా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. భక్తి మార్గంలో అయితే ఓ దుఃఖహర్త సుఖకర్త అని చాలా స్మృతి చేస్తూ పిలుస్తూ వచ్చారు అంటే దాని అర్థము తప్పక తండ్రి సుఖాన్ని ఇచ్చారనే కదా. స్వర్గాన్ని సుఖధామము అని అంటారు. నేను వచ్చిందే పావనముగా తయారు చేసేందుకు అని శివబాబా అంటున్నారు. ఏ పిల్లలైతే కామచితిపైన కూర్చుని భస్మం అయిపోయారో నేను వచ్చి వారిపైన జ్ఞానము అనే వర్షాన్ని కురిపిస్తాను. పిల్లలైన మీకు యోగం నేర్పిస్తాను. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అప్పుడు మీరు ఫరిస్తానుకు అంటే స్వర్గానికి మాలికలుగా అయిపోతారు. మరి మీరు కూడా ఇంద్రజాలికులే కదా అని బాబా అంటున్నారు. మనది సత్యాసత్యమైన ఇంద్రజాలము అని పిల్లలకు నష ఉండాలి. కొంతమంది చాలా మంచి తెలివైన ఇంద్రజాలికులు ఉంటారు. ఏవేవో వస్తువులను తీసి చూపిస్తారు. కానీ ఈ ఇంద్రజాలం అయితే అలౌకికమైనది. అనగా దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ శిక్షణ అంతా కూడా కొత్త ప్రపంచం కొరకే. దానినే సత్యయుగము అని న్యూ వరల్డ్ అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు.
ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఎంత ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు. బ్రాహ్మణీల పని ఏమిటి అంటే క్లాసులో కూర్చున్నప్పుడు మొట్టమొదట అందరినీ సావధానపరచాలి. సోదర సోదరీమణులారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మలైన మనము ఈ అవయవాల ద్వారా వింటాము. 84 జన్మల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ మనుషులు 84 జన్మలు తీసుకుంటారు? అందరూ తీసుకోలేరు కదా. దీనిని గురించి కూడా ఎవ్వరూ ఆలోచించరు. ఏది వింటారో అది సత్యము అని అనేస్తారు. హనుమంతుడు పవనము ద్వారా అంటే గాలి ద్వారా వెలువడ్డాడు అని అంటారు. ఇది వినగానే కొందరు ఇదే సత్యము సత్యము అని అంటారు. ఇతరులకు కూడా ఇటువంటి విషయాలు వినిపిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా అవును ఇది సత్యము సత్యము అని అంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యము అసత్యాలను అర్థం చేసుకునే జ్ఞాన చక్షువు లభించింది. కనుక సరి అయినటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి. అనంతమైన తండ్రి ద్వారా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయిస్తారు కూడా. మీరందరూ పురుషార్థం చెయ్యండి. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలైన మీకు తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే సంస్కారం ఉంటుంది. సంస్కారం తీసుకుని వెళ్తారు. ఎవరైనా బాల్యంలోనే చాలా పేరుగాంచినట్లయితే ఇతడు ఇంతకు ముందు జన్మలో ఈ విధమైన కర్మ చేసి ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది కదా. ఎవరైనా కళాశాలలు నిర్మించినట్లయితే వారికి మరు జన్మలో చదువు చాలా బాగా వస్తుంది. ఇదంతా కర్మల లెక్కాచారం కదా. సత్యయుగంలో అసలు వికర్మ అనే మాట కూడా ఉండదు. అక్కడ కర్మలేమో తప్పకుండా చేస్తారు, రాజ్యపాలన చేస్తారు, తింటారు, కానీ వ్యతిరేకమైనటువంటి కర్మలు మాత్రం జరగవు. దానిని రామరాజ్యము అని అంటారు. ప్రస్తుతం అయితే ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంతో రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అది కొత్త ప్రపంచము. పాత ప్రపంచంలో దేవతల నీడ కూడా పడదు. లక్ష్మీ జడ చిత్రాన్ని ఉంచారు అనుకోండి, నీడ ఏర్పడుతుంది, కానీ చైతన్య దేవతలకు నీడ ఏర్పడదు. అందరూ పునర్జన్మలు తీసుకోవలసిందేనని పిల్లలైన మీకు తెలుసు. బావిలో నుండి నీరు తోడుతున్నప్పుడు ఆ చక్రము అంటే రాట్నము తిరుగుతూనే ఉంటుంది కదా. మీ చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది. దీనిపైన ఉదాహరణలు కథలు వినిపిస్తూ ఉంటారు. పవిత్రత అన్నింటికంటే చాలా మంచిది. కుమారి పవిత్రంగా ఉంటుంది. అందుకే కదా ఆమె పాదాలకు అందరూ నమస్కరిస్తారు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు. గరిష్ట సంఖ్యలో కుమారీలే ఉన్నారు. అందుకే కుమారీల ద్వారా బాణం వేయించారు అనే గాయనము కూడా ఉంది. ఇది జ్ఞాన బాణము. మీరు కూర్చుని చాలా ప్రేమగా అర్థం చేస్తారు. తండ్రి ఒక్కరే సద్గురువు, వారు సర్వుల సద్గతిదాత. భగవాను వాచ మన్మనాభవ. ఇది కూడా మంత్రమే కదా, కానీ దీనిలో చాలా శ్రమ ఉంది అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది గుప్తమైనటువంటి శ్రమ. ఆత్మయే తమో ప్రధానం అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆత్మయే సత్తో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ పరమాత్మలు చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు. మొట్టమొదట ఎవరు తప్పిపోయారో వారే మళ్ళీ మొదట కలుసుకుంటారు అని తండ్రి అర్థం చేయించారు. అందుకే తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు పిల్లలు అని తండ్రి అంటారు. ఎప్పటి నుండి భక్తి ప్రారంభం చేశారో తండ్రికి తెలుసు. సగం సగం ఉంటుంది. అర్ధకల్పము భక్తి అనే రాత్రి, అర్ధకల్పము జ్ఞానము అనే పగలు.
24 గంటల్లో కూడా 12 గంటలు పగలు ఏఎం అంటారు, అలాగే 12 గంటలు రాత్రి. ఈ విధంగా ఉంటుంది కదా. అలాగే కల్పము కూడా అర్ధము అంటే సగం సగం ఉంటాయి. అర్ధకల్పం బ్రహ్మ పగలు, అర్ధకల్పం బ్రహ్మరాత్రి. మరి కలియుగ ఆయువును ఇంత ఎక్కువగా ఎందుకు చూపించారు? ఇప్పుడు సత్యము అసత్యముల గురించి అర్థం చేయించగలరు. శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవి. మళ్ళీ భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారు. భక్తుల రక్షకుడు భగవంతుడు అని అంటారు కదా. పోను పోను మీరు కూర్చుని సన్యాసులు మొదలైన వారికి కూడా చాలా ప్రేమతో అర్థం చేయిస్తారు. వారు మీ ఫామును నింపరు, తల్లిదండ్రుల పేరు వ్రాయరు, కానీ కొందరు తెలియచేస్తారు. ఈ బాబా వెళ్ళి మీరు ఎందుకు సన్యసించారో కారణం తెలపండి అని అడిగేవాడు బ్రహ్మబాబా. వికారాలను సన్యసిస్తారు, దానితో ఇల్లు వ్యవహారాలను కూడా సన్యసిస్తారు, కానీ మీరిప్పుడు పూర్తి పురాతన ప్రపంచాన్ని సన్యసిస్తారు అని బాబా చెప్తున్నారు. మీకు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారం చేయించారు. అది నిర్వికారి ప్రపంచము. హెవెన్లీ గాడ్ ఫాదర్, హెవెన్ని స్థాపన చేయువారు, పుష్పాల తోటను తయారు చేసేవారు, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. నెంబర్ 1 ముళ్ళు కామ ఖడ్గము. కామాన్ని గురించి చెప్పేటప్పుడు ఖడ్గము అనే పదాన్ని వాడతారు. క్రోధాన్ని గురించి వర్ణించేటప్పుడు దీన్ని భూతము అని అంటారు. దేవీ దేవతలు డబల్ అహింసకులుగా ఉండేవారు. నిర్వికారి దేవతల ముందుకు వెళ్ళి వికారి మనుషులంతా తలలు వంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు మనందరూ కూడా ఇక్కడ చదువుకునేందుకు వచ్చాము అనేది తెలుసుకున్నారు. ఇక మిగిలిన సత్సంగాలు మొదలైన వాటిలోకి వెళ్ళడం ఇది సాధారణమైనటువంటి విషయము. వారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటారు. తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపిగా ఉంటాడా? తండ్రి నుండి పిల్లలైన మీకు వారసత్వం లభిస్తుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా తయారు చేస్తారు. కొందరు నరకాన్ని నరకము అని కూడా అంగీకరించలేరు. షావుకారులు స్వర్గంలో ఇంతకంటే ఏముంటాయి, మా వద్ద ధనము, మహళ్ళు, విమానాలు అన్నీ ఉన్నాయి అని అంటారు. మా కొరకు ఇదే స్వర్గము అని అంటారు. ఎవరైతే మురికివాడలో జీవిస్తూ ఉంటారో వారికది నరకము. అందుకే భారతదేశం ఎంత పేద దేశము, నిరుపేదగా ఉంది. మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది. తండ్రి మనల్ని మళ్ళీ డబల్ కిరీటదారులుగా చేస్తున్నారు అనే నష మీకు ఉండాలి. భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకున్నారు. సత్య త్రేతాయుగాల కథను బాబా తెలియజేశారు. తర్వాత మధ్యలో మనం దిగజారుతాము. వామ మార్గము అంటే వికారి మార్గము. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. దీని అర్థము చక్రాన్ని తిప్పుతారని, లేక ఆ చక్రంతో కంఠాన్ని తెగనరుగుతారు అని కాదు. దైత్యులను సంహరించేందుకు కృష్ణుడు చక్రాన్ని తిప్పుతూ ఉంటాడని చూపిస్తారు. వాస్తవానికి అటువంటిదేమీ లేదు. బ్రాహ్మణులైన మనము స్వదర్శన చక్రధారులము అని మీరు భావిస్తారు. మనకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. అక్కడ దేవతలకి జ్ఞానం ఉండదు, అక్కడ సద్గతి మాత్రమే ఉంటుంది. అందుకే దానిని పగలు అని అంటారు. రాత్రిలోనే చాలా కష్టం కలుగుతుంది. భక్తిలో దర్శనం కొరకు ఎన్నో హఠయోగాలు మొదలైనవి చేస్తారు. నవవిధాల భక్తిని చేసేవారు ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడే కదా వారికి సాక్షాత్కారములు కలుగుతాయి. డ్రామానుసారముగా అల్పకాల కోరిక పూర్తి అవుతుంది. అయితే ఈశ్వరుడేమీ చెయ్యరు, అర్ధకల్పం భక్తి యొక్క పాత్ర నడుస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. దీనిలో ఫస్ట్ పాయింట్, బాబా మనల్ని ద్వికిరీటదారులుగా చేస్తున్నారు అనే ఆత్మిక నశాలో ఉండాలి. మనము స్వదర్శన చక్రధారులము, బ్రాహ్మణులము. భూత భవిష్య వర్తమాన కాలాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, గౌరవయుక్తంగా పాస్ అయ్యేందుకు తండ్రి పైన సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. తండ్రిని స్మృతి చేసే గుప్తమైన శ్రమను చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, మీ డబల్ లైట్ స్వరూపము ద్వారా రాబోయే విఘ్నాలను దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. సారాంశము, రాబోయే విఘ్నాలలో అలసిపోవడం లేక వ్యాకుల పడేందుకు బదులు సెకండులో సొంత ఆత్మిక జ్యోతి స్వరూపము మరియు నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా సెకండులో హై జంప్ చేయండి. విఘ్నమనే రాయిని పగలగొట్టడంలోనే మీ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎగరండి మరియు సెకండులో దాటుకోండి. చిన్న విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి. మీ జీవితం యొక్క భవిష్య శ్రేష్టమైన గమ్యాన్ని చాలా స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. బాబ్దాదా మరియు విశ్వము మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో అదే శ్రేష్ఠ స్వరూపంలో సదా మీరు స్థితమై ఉండండి. స్లోగన్, సదా ఖుషీగా ఉండాలి మరియు ఖుషీని పంచాలి. ఇదే అన్నింటికంటే చాలా గొప్ప గౌరవము. ఈరోజు అవ్యక్త సూచన, ఇప్పుడు సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పము అనగా ఏకరస స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారం తీసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని వదిలి మీ అశరీరీ స్వరూపంలో స్థితమైపోండి. ఎలాగైతే శరీరాన్ని ధరించారో అలాగే శరీరం నుండి అతీతముగా అయిపోవాలి. ఈ అనుభవమే అంతిమ పేపర్లో మొదటి నెంబరు తీసుకునేందుకు ఆధారం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.